దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి దేవాది దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అలసిపోయినట్టున్నారు, ఎవరు కూడా స్పందించట్లేదు. అందరికీ వందనాలు. అదే రీతిగా మరి ఇంతవరకు నడిపించినటువంటి సహోదరి మేరీ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో మరి యొక్క జయోత్సాహము, ఆ యొక్క మఠలాది వారపు ఆ ప్రొసెషన్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామాన్ని ఘనపరిచి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మరి చక్కగా మరి దేవుని నామాన్ని స్తుతించడానికి అందరూ కూడా గాయక బృందం అయితేనేమి, పిల్లలు అయితేనేమి, యవనస్తులు అయితేనేమి, మరి పరిచారకులు, సండే స్కూల్ టీచర్స్, మన ఎగ్జిక్యూటివ్స్ వారు, అదేవిధంగా మరి సంఘం అంతా కూడా కలిసి మరి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు కృప చూపించున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, చక్కని పాట మనం విన్నాం. హోసన్నా హోసన్నా అని చాలా మంది చేతులెత్తి కూడా పాట పాడారు. అసలు హోసన్నా అంటే ఏంటి? ఇప్పుడే రక్షించు, మమ్మల్ని రక్షించువాడా. ఏమండి, రక్షించువాడా అని అర్థం హోసన్నా అంటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మనలను రక్షించు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 2025 సంవత్సరాల క్రితం ఈ యొక్క యెరూషలేములోనికి జయోత్సాహముతో ఈ యొక్క ప్రవేశము జరిగి ఉన్నది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. ఏదో ఆ టైంకి అప్పటికప్పుడు ప్రభుల వారికి, యేసుక్రీస్తు ప్రభు వారికి పుట్టినటువంటి ఆలోచన కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు లోక రక్షకునిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన మొదటి రాకడను గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది. ఆయన ఈ లోకానికి వస్తాడు అని. ఏదో ఎవరు ఎప్పుడు పుడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు జన్మిస్తారో, అంటే వివాహమైన తర్వాత ఏ కాలానికి ఏ సమయానికి ఎవరు జన్మిస్తారో వారికి తెలియదు. దేవుని కృప ద్వారా ఆ సమయము నిర్ణయించబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారు అనేటువంటి సంగతి, కన్య మరియమ్మ గర్భమున ఆయన జన్మిస్తారు అనేటువంటి సంగతి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది. దేవుని కుమారుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు అనేటువంటి ఆ ప్రవచనాలు. అనేక మంది భక్తులు ఆ ప్రవచనాల్ని వారు
తెలియచేసినప్పుడు ఆ ప్రవచనాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ జయోత్సాహము కార్యక్రమానికి కూడా మరి మీలో చాలా మంది పాపం వంటలు చేసుకున్నారో లేదో కూడా తెలియదు, అవి చేసుకోలేదంటే లాగా ఉపేస్తూ ఉన్నారు. ఇంకా నో మొహమాటం కదా. కాబట్టి తొందరగానే మిమ్మల్ని విడిచిపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జయోత్సాహము, ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఎలాగ వచ్చి ఉన్నాడు అంటే మెస్సయ్య, ఆయన మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ముఖ్యంగా యూదులైనటువంటి వారికి నమ్మకం ఏమిటంటే దేవుని కుమారుడు మెస్సయ్య. ఆ మెస్సయ్య ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మెస్సయ్య అనగా రక్షకుడు, మెస్సయ్య అనగా అభిషక్తుడు, మెస్సయ్య అనగా విమోచకుడు. ఈ మెస్సయ్య ఈ లోకానికి ఆయన రాబోతూ ఉన్నాడు, దేవుని కుమారుడు అని చెప్పి యూదులకి ధర్మశాస్త్రం అంతా కూడా బాగా తెలుసు. వారికి మలాకీ గ్రంథం వరకు కూడా వారికి బాగా ఎరిగినటువంటి వారు వాళ్ళు. అందులో ఉన్నటువంటి ప్రవచనాలను బట్టి వారి యొక్క గట్టి నమ్మకం ఏంటంటే మెస్సయ్యని దేవుడు పంపించబోతూ ఉన్నాడు. మన జనాంగాన్ని రక్షించడానికి మెస్సయ్య ఈ లోకానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే అంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాల కాలం ఆయన జీవించినప్పటికీ, 3.5 సంవత్సరాల కాలం ఆయన సువార్త పరిచర్య చేసినప్పటికీ, చాలా మంది యూదులు, చాలా మంది శాస్త్రులు, పరిసయ్యులు, చాలా మంది యాజకులైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు, ఆ యూదా జనాంగంలో ఉన్నటువంటి కొంతమంది అంటే ఎక్కువ పర్సెంటేజ్, చాలా మంది ఆయన మెస్సయ్యని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా చాలా మంది యూదులు ఇంకా మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, ఇంకా మన కొరకు రక్షకుడు రాబోతూ ఉన్నాడు మెస్సయ్య అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఆల్రెడీ మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభుల వారుగా ఈ లోకానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని వారు ఇంకనూ కూడా అంగీకరించలేకపోతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో యూదులు సైతము కూడా తిరిగి వారు యెరూషలేముకి వస్తూ ఉన్నారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సయ్య కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సయ్య ఇంకా రాబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన ఆ యెరూషలేము పట్టణం అంతా, ఆ యూదా జనాంగంలోనూ ఉంటూ ఉన్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జయోత్సాహముతో ప్రవేశించడానికి ఆయనకి కలిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఇదిగో నేనే మెస్సయ్యని అని ఆయన రుజువు చేసుకునేటువంటి దానికి వీలుగా ఈరోజు జయోత్సాహముతో ఆయన యెరూషలేములోనికి వస్తూ ఉన్నారు. అందుకే ప్రజలందరూ కూడా నినాదాలు చేశారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. హల్లెలూయా.
ఇప్పుడు ప్రజలందరి నోట అదే మాట. ఏ నోరైతే ఆయన మెస్సయ్య అని ఒప్పుకోలేదో వారందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారి నోటితో ఆయన దావీదు కుమారుడు, ఆయన ప్రభు పేరట వచ్చినటువంటి రాజు, ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు అని ఏ నోళ్ళైతే ఆయనను తిరస్కరించాయో అదే నోళ్లతో ఇప్పుడు ఆయనే మెస్సయ్య అని ఒప్పుకునేటువంటి విధముగా ఈ గొప్ప జయోత్సాహము, ఈ గొప్ప ర్యాలీ ఆనాడు యెరూషలేము పురవీధులలో మారుమోగిపోయింది. దేవునికి స్తోత్రం. ఇదేదో యాదృచ్ఛికంగా, ఇదేదో ఒక ఉద్దేశ్యముతో జరిగింది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ముందే ఎరిగినటువంటి వాడు. ఆయన అన్ని కూడా ఆలోచన చేసి ప్రవచనాలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. వాటన్నిటిని కూడా ఆలోచన చేసి ఆయన ఈ గొప్ప కార్యాన్ని తలపెట్టారు. మనం విపులముగా మనం చూసినట్లయితే చదువుకున్నటువంటి లేఖన భాగము నుండి లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయము ఫస్ట్ నుంచి మనం చదువుకుని 28 నుంచి చదువుకుంటే 28వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేములోనికి వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అను గ్రామముల దగ్గరికి వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిపించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంచుకున్నటువంటి ప్రాంతం ఏమిటి? ఒలీవల కొండ. ఏమండి, ఆయన ఎంచుకున్నటువంటి ప్రాంతం ఏమిటి? ఎక్కడికి వచ్చాడు ఆయన? ఒలీవల కొండ. దీని గురించినటువంటి ఒక ఉద్దేశాన్ని, దేవుని యొక్క మహిమ అక్కడ నుంచి వెడలిపోయినటువంటి సందర్భం ఉంటూ ఉన్నది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం నుంచి చదివినట్లయితే, కెరూబులు తమ రెక్కలు చాచును, చక్రములను వాటి పక్క నుండెను. అంతలో ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపైన నుండెను, మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశగా నున్న కొండ పైగా నిలిచెను. ఇటువంటి దేవుని బిడ్డరా, ఇప్పుడు బబులోను చెర పట్టబడినటువంటి ఈ యూదులందరితో ఉన్నటువంటి దేవుని మహిమ ఇప్పుడు ఏమవుతా ఉందంటే, వారి యొక్క తప్పిదాలను బట్టి, వారి యొక్క దోషాలను బట్టి దేవుని మహిమ ఏమైందో తెలుసా? ఇదిగో కొండపైకి ఎక్కింది. ఆ కొండ మీద ఆ మహిమ వారిని విడిచి ఆ ప్రాంతంలోనికి, ఆ యూదులకు ఆ ప్రభు మహిమ దేవాలయము నుండి అది వెళ్ళిపోతూ ఒక కొండ పైకి వెళ్ళి ఆ యొక్క దేవుని మహిమ అక్కడ నిలవబడింది. ఆ కొండే ఒలీవల కొండ. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని, యూదుల్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ ఒలీవల కొండ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరలా యెహెజ్కేలు ఇంకొక ప్రవచనం ప్రవచించాడు. చూడండి 43వ అధ్యాయము. నిద్రపోకండి, ఎవరు కూడా అలసిపోయి వచ్చారు కదా, ఇంటికి వెళ్ళి పడుకోండి మధ్యాహ్నం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కొద్దిగా కొత్త వాక్యము మీకు అందించాలని సిద్ధపడి దేవుని సన్నిధిలో ప్రార్థించి రావడం జరిగింది. చూడండి ఒకసారి
3వ అధ్యాయము 1వ వచనము. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడును. దాని నందు పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లును. నాకు కనబడు దర్శనము పట్టణము నాశనము చేయుటకే నేను రాగా మరియు కెబారు నది దగ్గర దర్శనము వంటి దర్శనము నాకు కనబడగా నేను సాగిలపడి తూర్పు దిక్కున్నటువంటి ఆ కొండ తూర్పు తట్టు చూడగా ఇశ్రాయేలు యొక్క దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. ఇశ్రాయేలు యొక్క దేవుని ప్రభావము ఇప్పుడు ఎక్కడ ఉన్నది అంటే ఆ మహిమ అంతా కూడా ఒలీవల కొండ మీద. ఒక ప్రత్యేకత ఉంది ఒలీవల కొండకి. ఆ కొండ మీద దేవుని మహిమ ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ ఒలీవల కొండ మీద ఆ యొక్క దేవుని మహిమ నిలిచి ఉన్నది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా తెలివైనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని వారు క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు. వారు గ్రహించాలి ఒలీవల కొండ దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జయోత్సాహం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంది. ఎందుకంటే ఒలీవల కొండ దేవుని మహిమ కలిగినటువంటి కొండ. ఒలీవల కొండ దేవుని యొక్క మహిమ నిలిచినటువంటి కొండ. ఇప్పుడు ఆ దేవుని యొక్క మహిమకు ప్రతిరూపమే యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కొండ మీద నిలిచినటువంటి దేవుని యొక్క మహిమ ఇప్పుడు యెరూషలేములోనికి మరలా ప్రవేశిస్తూ ఉంది. హల్లెలూయా. తూర్పు దిక్కున ఉన్నటువంటి ద్వారము నుండి యెరూషలేములో తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ యొక్క దారిలో నుండి మరలా దేవుని మహిమ మహాప్రభావముతోను జయోత్సాహముతోను అనేకమైనటువంటి కేకలతోనూ ఆయన మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవుని మహిమ రాబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యూదులు గుర్తించాలి ఆయనే మెస్సయ్య. ఇంత మట్టుగా కాదు అండి, దేవుని యొక్క రెండవ రాకడలో కూడా మొట్టమొదటిగా ఆయన దిగబోతున్నది రాబోతున్నది ఒలీవల కొండ మీదకే. జకరియా గ్రంథము 14వ అధ్యాయం చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమట తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు ఆయన మరలా రాబోతూ ఉన్నారు. ఆయన మరలా ఎక్కడి నుంచి అయితే జయోత్సాహముతో యేసుక్రీస్తు ప్రభువారు స్టార్ట్ చేశారో ఒలీవల కొండ దగ్గర నుంచి, ఆ బేత్పగే గ్రామం నుంచి స్టార్ట్ చేశారో, ఒలీవల కొండ ఉన్నటువంటి ఆ గ్రామాల దగ్గర స్టార్ట్ చేశారో, అదే ప్రాంతంలోనికి మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు కోటాను కోట్ల దూతల సైన్య సమూహముతో ఆయన మళ్ళా ఒలీవ కొండ మీదకి ఆయన రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆయన గాడిద ఎక్కి కాదు, ఎందుకు వస్తున్నాడు? ఆయన తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు ఆయన ఆ రాకడిలో. ఏమండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ వచనాలు ఈ ప్రవచనాలు క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు ఎవరంటే యూదులు.
ఈ యూదులు ధర్మశాస్త్రోపదేశకులు, అలాగనే గొప్ప గొప్ప పండితులు, శాస్త్రులు, వారి పేరులోనే ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. వారు శాస్త్రులు, వారు పరిసయ్యులు, వారు సద్దూకయులు, ఇంకా ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. అంటే వీళ్ళు ధర్మశాస్త్రంలో మన భాషలో చెప్పాలంటే ప్రొఫెసర్స్ మాట. వీళ్ళెవరు? ప్రొఫెసర్స్ వీళ్ళు. అంటే యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అని ఎక్కడ కూడా వారు పాయింట్అవుట్ చేయకుండా నేనే మెస్సయ్యని, హల్లెలూయా అని చెప్పి ఆయన ఎక్కడ కూడా వారి చేతికి దొరకకుండా, వారి నోటికి దొరకకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ నుంచి దేవుని మహిమ ఏ కొండ మీద అయితే ఉందో ఇప్పుడు ఆ మహిమ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపేణ యెరూషలేములోనికి అది ప్రవేశం చేస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అదే మహిమ సర్వలోక మానవాళి యొక్క రక్షణార్థమై సిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచేటువంటి విధముగా దేవుని మహిమ ఒక గొప్ప కార్యము మానవుల కొరకు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మహిమే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మళ్ళా మనము చదువుకున్నటువంటి ఆ లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఆ 19వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేడు, దాన్ని విప్పి తోలుకొని రండని ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపివేసెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా మెస్సయ్యగా ఆయన యెరూషలేములోకి వచ్చాడు. రెండవదిగా యెరూషలేములోనికి ప్రవేశించలేనంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ కూడా అనేకమైనటువంటి విధాలుగా పిలిచేటువంటి వారు. బోధకుడు అని, రబ్బుని అని, యేసయ్య అని, యేసు అని ఇలాగా పిలిచేటువంటి వారు. కానీ ఈ సందర్భానికి వచ్చినప్పటికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లని తోలుకొని రండి. ఎవడైనాను దీనిని ఎందుకు ఇప్పుతున్నా, అది సర్వసాధారణమే. ఎవడైనా నీ ఇంటి మీద నీ ముందు నీ బండి మీద ఎక్కిచ్చినావు అనుకో, ఏమంటా, అదే ఎవడన్నా నువ్వు నా బండి ఎక్కావంటావు కదా. అట్లాగే ఇక్కడ గాడిద పిల్లలు విప్పుతూ ఉంటే అక్కడ వాడు అడుగుతారు అని, సర్వాంతర్యామి కదా ఈయన. ఎవరైనా అడిగితే ఏమంటున్నాడు ఈయన? ప్రభువుకి కావాలని. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చూపిస్తూ ఉన్నాడు, నేనే రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభు అని. హల్లెలూయా. అది ప్రభువుకి కావాలా? ప్రభు అంటే అర్థం ఏంటండి? రాజు. హల్లెలూయా. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. అది ఎవరికి కావాలంటే రాజుకి కావాలని చెప్పండి. ఇంకా అంతకుముందు అయితే పరిచయం చేసినప్పుడు ఆయనని పట్టుకున్నప్పుడు వేరే దారిలోంచి వెళ్ళిపోవడం, లేకపోతే ఆయన కనబడకుండా కనుమరుగైపోవడం, ఇంకా కార్యాలు చేయాలి కదా అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన నేనే మెస్సయ్య, నేనే ప్రభు. ఎవడైనా పట్టుకుంటే అది ఎవరికి కావాలా? ప్రభువుకి కావాలా. ప్రభువుకి కావాలా.
నిజమే. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ప్రభువుకి కావాలా? గాడిద ప్రభువుకి కావాలా? ఏది ప్రభువుకి కావాలా? నేను ప్రభువుకి కావాలా? ఏది ప్రభువుకి కావాలా? గాడిద వంటి నేను. గాడిద అనగానే మనకి చిన్న చూపు కదా. గాడిద అనగానే మనకి ఎవరా నన్ను గాడిద అంటావా అంటారు కదా. కానీ యూదులకు గాడిద అంటే చాలా ఉపయోగకరమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జంతువు వాళ్ళకి. అది ప్రభువుకి కావాలి. ఆ గాడిద ప్రభువుకి కావాలి. ఈరోజు నీవు నేను కూడా ప్రభువుకి కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ప్రభువుకి కావాలన్నప్పుడు నా సేవా పరిచయంలో ఎన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడో. తగ్గించుకున్నాడు కూడా తగ్గించేసేవాడు. ఏమంటే తక్కువకి ఎవరు తక్కువగా ఎలా జరిగిపోయావో తెలియదు. ఇది జరిగిందా ఇలాగ అనిపించేది మాట. ఎవరిని అడిగితే ఎప్పుడైనా వేణు లేదా సమర్పణ ఫోన్ చేస్తే అరే మీరు అడగండిరా ముందు వెళ్ళి, అది ప్రభువుకి కావాలని అడగండిరా అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మొన్న అలాగే సిచ్యువేషన్ జరిగింది. మనము గుడ్ ఫ్రైడే దినాన్ని ఆరాధించుకోవడానికి మరి జనం కొద్దిగా ఎక్కువ వస్తారు కాబట్టి, చెప్పాను కదా మొన్న భక్తులందరూ ఆ రోజు వస్తారు కాబట్టి వాళ్ళందరి కొరకు మంచి స్థలం అది కూడా సిద్ధపరచాలి కాబట్టి మరి జ్యోతి దేవారి దగ్గర శ్రీనివాస కళ్యాణ మండపం వెళ్ళేవాళ్ళం. ఆ కళ్యాణ మండపం వెళ్తే మరి అది బుక్ అయిపోయిందంట. ప్రభు ఎలాగా ఎక్కడ పంపించాలి ఏంటని అడిగితే వెంటనే ఈ జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ద స్టెయిన్ హాల్ ఒకటి, దాని తాలూకా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పక్కన సూర్యడమ్మ గారి జ్ఞాపకాలు కూడా జరిగింది కదా, ఆ ప్లేస్ నాకు గుర్తొచ్చింది. వెంటనే నేను కుమారి సహోదరికి ఫోన్ చేశాను. వారి కుమార్తెకి ఫోన్ చేసినప్పుడు అమ్మ నువ్వు వెళ్ళి అడుగు కొద్దిగా ఎంత ఏంటి అని అంటే అడిగింది. పాపం వెళ్తే 35,000. 35,000కి రూపాయి తగ్గనన్నాడు. అక్కడి నుంచి 30,000కి వచ్చాడు. 30,000కి అమ్మ ఇంకా అస్సలు నేను తగ్గనన్నాడు. కుమారితో అన్నాను, అమ్మ అది ప్రభువుకి కావాలి, నువ్వు వెళ్ళి కొద్దిగా అడుగు, నువ్వు వెళ్ళి అడుగు 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 అంటే ఆవిడ వెళ్ళి అడిగింది. ఆఖరికి అది ప్రభువుకి కావాలి కాబట్టి అది 20,000 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇంకో గొప్ప కార్యం చూడండి. ప్రభువా ఏంటని 20,000 అనవసరంగా దేనికి ఏంటి అని ఆలోచించేస్తున్నాను నేను. వెంటనే అదే కుమారి అన్నది, పాస్టర్ గారు ఇదిగో 5,000 అని ఇచ్చింది. ఆ కార్యక్రమం హల్లెలూయా అంటారు, మీరెంత ఇస్తారు? హల్లెలూయా ఒకటేనా? అది ఈజీయే మనకి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే 5,000 రూపాయలు తీసేసి అక్కడ నాకు ఇచ్చి నాకంటే ప్రామిస్ చేసింది, తర్వాత నాకు తెచ్చిచ్చిందని. అది చెప్తున్నాను. దేవుని కార్యాలు ఎలాగుంటాయంటే అద్భుతాల మాట, ఆశ్చర్యమైనటువంటి కార్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ప్రభువుకి కావాలి. ఈరోజు మనం ప్రభువుకి కావాలి. నేను మన శుక్రవారం చెప్పాను కదా, ప్రభు కార్యాల గురించి మనం ఆలోచన చేయడానికి వీలు లేదు. మనము అమ్మో ఇంత అయిపోతుందా, ఎంత ఇచ్చేయాలా, ఎంత చెయ్యాలా అనేటువంటి ఆలోచనలో ఉండడానికి వీలు లేదు. అది ప్రభువుకి కావాలి. అది ప్రభు మహిమార్థము, అది ప్రభు సువార్త కొరకు, అది ప్రభుని గణపరచడం కొరకు, అది ప్రభు యొక్క కార్యముల కొరకు. ఏమండి, లెక్కలేసేటువంటి వాళ్ళకట తిప్పలు తప్పవంట. లెక్కలేసే వాళ్ళకి తిప్పలు తప్పవంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ గాడిద దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో అది ప్రభువుకి కావాలి. గాడిద గురించి మనం మాట్లాడితే మనం ఇన్ని సంవత్సరాల నుంచి గాడిద గాడిద అంటూనే ఉన్నాం కదా, ప్రతి సంవత్సరం కూడా. అయితే ఆ గాడిద రాజులు ఉపయోగించేటువంటిది. మనకి ఇప్పుడైతే గాడిద అంటే హీనమైపోయింది. కానీ చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము,
మొదటి రాజుల గ్రంథము ఒకసారి మొదటి అధ్యాయం 38వ వచనం. కాబట్టి రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనుకు తీసుకుని రాగా, రాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకావులుగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లల గ్రోవులను ఊదుచు నాటి నాదము చేత నేల బద్దలగినట్లు అత్యధికముగా సంతోషించిరి. హల్లెలూయా. గాడిద మీద ఎక్కించి ఎవరిని తీసుకెళ్తున్నారు? సొలొమోను తీసుకెళ్తున్నారు పట్టాభిషేకానికి. అదే రాజుల గ్రంథంలో 9వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి అమ్మా. రెండవ రాజుల గ్రంథం అమ్మా, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి 13వ వచనం. అంతటి వారు అది వేగముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రవచనాలు చూడండి, ధర్మశాస్త్రం ఉన్నటువంటి అన్ని కూడా ఒక రాజుని గాడిద మీద ఎక్కి తీసుకుని వచ్చి ఊరేగించేటువంటి దానికి ఎరిగినటువంటి వాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్లని ఎక్కి వస్తూ ఉన్నాడు. అంతమట్టుకే కాదు, దీని గురించి ఇక్కడ ప్రవచనం కాదు, ఈ రాజదండం అనేటువంటి దాని గురించి, రాజులకు రాజు ప్రభువులంటే ప్రభు రాబోతున్నాడు అనేటువంటి దాని గురించి ఎప్పుడో ఆది కాండము ఒకసారి చూడండి. యాకోబు అక్కడ ఇచ్చేటువంటి దీవెనలు ఇస్తూ ఉన్నాడు కదా, 12 గోత్రకర్తలు కూడా ఆ దీవెనలు ఇస్తున్నటువంటి సమయంలో ఆ యోధా దగ్గరికి వచ్చినప్పటికీ అప్పుడే 49వ అధ్యాయం చూడండి ఒకసారి. 49 10వ వచనం చదవండి అమ్మా. షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్ష రక్తములో తన వస్త్రములను ఉతుకును. హల్లెలూయా. ఎప్పుడు ప్రవచించబడింది? ఆ రోజు యాకోబు నోట్లో నుంచి వచ్చేసింది. యోధా రాజ్యదండము, యూదుల రాజు యోధా గోత్రములో నుంచి రాబోతూ ఉన్నాడు. యోధా గోత్రానికి చెందినటువంటి వాడు దావీదు గోత్రానికి చెందినటువంటి వాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి అలాగే మనం ఇంకొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుకున్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు అమ్మా రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా ఒక్క చిన్న లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి మీద అనవసరమైనటువంటి నింద
దేవదోషం చేస్తున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని అనవసరంగా లేనటువంటి ఆ ద్వంద్వ అర్థాలతో తీసుకొని వచ్చి ఆయన సిలువ వేయుడి అని చెప్పి అప్పగించినటువంటి వారు ఈ జయోత్సాహంలో ఏ పాయింట్ అయినా తీసుకొని రాగలిగారా? రాలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన లేఖనాలకు అనుగుణంగా ఆయన విజయోత్సవ ర్యాలీ జరిగింది. హల్లెలూయా! నేనే మెస్సయ్యని అని చెప్పి రుజువు చేసుకుంటున్నాడు అక్కడ. నేనే రాజుని అని చెప్పి, నేనే ప్రభువుని అని చెప్పి గాడిదతో ఎక్కి రావడం ద్వారా, వారు అక్కడ బట్టలను పరచడం ద్వారా, వారు కొమ్మల చేత వారు నిజానికి చాలా చర్చిలకి ఈ కొమ్మలు దొరకలేదు. కానీ పాపం మన వాళ్ళు నిన్న దినాన్ని కష్టపడి వేటకెళ్ళారు. ఏమండి, రాజుగారికి 7 కుమారులు 7 వేటకెళ్ళారు అన్నట్టు పాస్టర్ గారికి ఒక ఎగ్జిక్యూటివ్ వేటకెళ్ళారు అన్నమాట. ఏమండి, వెళ్ళి పాపం కష్టపడి మట్టలు తేగలిగారు. ఆ మట్టలు పట్టుకొని జయోత్సాహాలతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క కార్యం జరిగిందంటే అదేదో ఎవరికి తోచిందని చేసేయడానికి కాదన్నా, ప్రతి దానికి రీజన్ ఉంది. హల్లెలూయా! ప్రతి దానికి రీజన్ ఉంది. యూదులు ముక్కుని వేసుకుంటున్నారు. అందుకే భక్తులు చక్కని పాట పాడతాడు. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. హల్లెలూయా! పాడుకుంటే వెళ్తే టైం అయిపోతుంది. మీకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెస్సయ్యగా, రెండవది రాజుగా ఆయన యెరూషలేము జయోత్సాహము అక్కడ కనబడుతూ ఉంది. మూడవదిగా మనము మళ్ళా లూకాసు సువార్త 19లోకి మనం వెళ్ళిపోదాం. ఆ గాడిద విప్పుచుండగా దాని యజమానులు వీరు గాడిదలు ఇవన్నీ జరిగిపోయినాయి. ఆయన చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు 37వ వచనం చదవమ్మా. ఒలీవల కొండ నుండి దిగుచోటకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు, అబ్బా ఎంత చక్కగా రాశారు చూడండి అక్కడ. ఒలీవల కొండ నుండి దిగుచోటికి, ఒలీవల కొండ నుండి దిగుచోటికి. హల్లెలూయా! ఇందాక నేను ఏం చెప్పాను? యెహెజ్కేలు గ్రంథంలో దేవుని మహిమ కొండెక్కిపోయింది, కొండ మీద ఉంది. ఇప్పుడు యెహోవా మహిమ ఒలీవల కొండ మీద నుంచి దిగుతూ ఉంటుండగా, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళా ఇశ్రాయేలు పోగొట్టుకున్న భాగ్యాన్ని, యూదులు పోగొట్టుకున్న భాగ్యాన్ని మళ్ళా దేవుడు ఇస్తూ ఉన్నాడా? చదవండి. ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందులో సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా! ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, గొప్ప శబ్దముతో వారు ఏమంటే తిరస్కరించినటువంటి వారు. వారం రోజుల తర్వాత అది గుర్తించకుండా పోయే కాలం వచ్చింది కదా, రాళ్ళు ఇస్తారు వేసుకేసుకోవారు. అది వేరే విషయం, మళ్ళా మర్చిపోయారు. కానీ ఇప్పుడు మట్టుకు సందర్భం ఏం వస్తా ఉంది? వారు నోటితోటే ఆయనే మెస్సయ్య, ఎవరికి వాళ్ళు తెచ్చి బట్టలు వేసేస్తున్నారు, బట్టలు అక్కడ పరిచేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఈయనే రాజు, ఈయనే మెస్సయ్య. యేసయ్య ఆ విషయాలు ఎక్కడ చెప్పడం? గాడిదలు తోలుకొని అన్నాడు, కానీ మొత్తం ఎత్తకొమ్మలన్నీ నరుకుని వచ్చింది అన్నాడండి ఆయన. ఖజూరు బట్టలు పట్టుకొని వచ్చిండు అన్నాడు ఆయన, లేదా బట్టలు పట్టుకొని వేయండి అన్నాడు. వీళ్ళు గుర్తించేశారు, వీళ్ళ మైండ్లో తెలిసిపోతూ ఉంది. యూదులందరూ మళ్ళా బైబిల్ చదవలేని వాళ్ళు కాదు, వాళ్ళందరూ ధర్మశాస్త్రోపదేశకులు మాట. వాళ్ళందరికీ బైబిల్ ధర్మశాస్త్రము క్షుణ్ణంగా వచ్చు, మళ్ళాంటి వాళ్ళు కాదు వాళ్ళు కదా.
వాళ్ళకి తెలుసు కాబట్టే వారు ఖచ్చితంగా ఏం చేశారు అక్కడ? వాళ్ళు ఏం చేశారు అక్కడ? మట్టలు తెచ్చారు, ఖర్జూర మట్టలు తెచ్చారు, వారు బట్టలు తెచ్చారు. ఎందుకంటే ఆయనే ఆయన ఎవరైనా మెస్సయా. హల్లెలూయా. ఎవరైనా ఆయన దేవుని కుమారులటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే రాజు, ఆయనే ప్రభు అని వాళ్ళకి విరిగిపోయింది బుర్రలో. కాబట్టి ఏం చేశారండి? బట్టలు తెచ్చి పరిచేస్తున్నారు. బట్టలు తెచ్చి దేవోత్సాహం ఏమని పలుకుతున్నారట? ప్రభు పేరిట వచ్చు రాజు. హల్లెలూయా. ఈ మాటలు కూడా వీళ్ళ నోట్లోకి ఎలా వచ్చాయి? కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 118వ అధ్యాయము 24వ వచనం చదవండి అమ్మా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించమంటే అర్థం ఏంటి? ఆమేన్. హల్లెలూయా. ఏంటండి అర్థం? హోసన్నా. హోసన్నా అంటే అర్థం ఏంటి ఇక్కడ? దయచేసి నన్ను రక్షించుము, నన్ను రక్షించువాడా. తర్వాత యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదవంతులు గాక. యెహోవా మందిరంలో నుండి మిమ్ము దీవించుచున్నాము. తర్వాత యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించున్నాడు. ఉత్సవ బలిపశువులు త్రాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. అయినటువంటి దేవుని బిడ్డరా, వీరు ఒక యాదృచ్ఛికంగా పలుకుతున్న మాటలు కాదు ఇవి. చెప్పాను కదా, వారికి తెలుసు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు. అందుకంటున్నారు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ముఖ్యంగా ఇది నాని మట్లాది వారంలో మనం నేర్చుకోవాల్సినటువంటివి ప్రాముఖ్యమైనటువంటివి 3 సంగతులు. ఆయనే మెస్సయా, ఆయనే రాజాదిరాజు, ఆయనే స్తుతికి పాత్రుడు. హల్లెలూయా. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆరాధించవలసింది ఆయన్నే, ఘనపరచవలసింది ఆయన్నే, మహిమపరచవలసింది ఆయన్నే. ఆ రోజు మహిమపరిచినటువంటి గుంపు లక్షల కొలది ఉంటూ ఉన్నారు. ఈరోజు మనము కూడా మన జీవితాంతం వరకు మన రాజుని, మన మెస్సయ్యని, మనం రక్షించినటువంటి దేవుని ఆరాధించుకుంటూ సాగిపోదాం. ఇక ఈ రోజు మట్టుకే కాదు, ప్రతి రోజు కూడా ఏమండి ఈ హోసన్నా హోసన్నా అంటూ దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరుస్తాం. అతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దయచేయను గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరము వినును గాక. ఆమేన్.